హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకైతే టీటీడీ అయితే ఏర్పాట్లు అయితే చేసిందండి. ఇప్పుడు ఆ విశేషాల గురించి అయితే తెలుసుకుందాం. భక్తులకు ఏమేమి ఏర్పాట్లు చేసింది, ఇక వాహనాలు ఏ రోజు ఏ వాహనాలు ఉంటాయనేది అయితే మనం చూద్దామండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ అయితే వేయండి. ఇక తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అయితే భారీ ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఈ మేరకు టీటీడీ ఈవో జె శ్యామలారావు గారు అయితే కీలక ప్రకటన చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చే భక్తులకు ఒకే రోజు స్వామివారితో పాటు వాహన సేవల దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు అయితే చేశామని అతనైతే చెప్పారు. అంతేకాదు బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలతో పాటు విఐపి దర్శనాలు ఉంటాయి కదండి, బ్రేక్ దర్శనాలు, అవన్నీ కూడా రద్దు చేస్తున్నట్లయితే ఈవో అయితే చెప్పారు. కేవలం స్వయంగా వచ్చే విఐపీలకు మాత్రమే దర్శనాలు అయితే కల్పిస్తామనేసి చెప్పారు. అంటే రికమెండేషన్ లెటర్స్ కాకుండా డైరెక్ట్ గా వచ్చే విఐపీలకు మాత్రమే దర్శనం కల్పిస్తారట. ఇక గరుడ సేవ జరిగేది ఈ నెల 8వ తేదీ అండి. ఈ గరుడ సేవ జరిగే రోజైతే అన్ని బ్రేక్ దర్శనాలు అయితే రద్దు చేసేస్తారంట. అంటే గరుడ సేవ రోజు ఏ విఐపికి అయితే దర్శనం ఉండదు. ఇక టీటీడీ దర్శనాలతో అయితే సామాన్యులకే ప్రధానం ఇస్తున్నట్టయితే మనకి ఈవో శ్యామలారావు గారు అయితే తెలియజేశారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనాల కోసం అయితే 1,32,000 టికెట్లను అయితే ఆన్లైన్ లో అయితే విడుదల చేసినట్లయితే ఈవో గారు అయితే తెలిపారు. అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో సర్వదర్శనానికి వచ్చే వారికి తిరుపతిలో రోజుకి 24,000 టోకన్లు అయితే ఇస్తామనేసి చెప్తున్నారు. అలాగే తిరుమలలో రోజుకి 80,000 మందికి అయితే ఇస్తారు. ఈ నెల 8న గరుడ సేవ రోజు 1,00,000 మంది, అంటే గరుడ సేవ రోజు మాత్రమే 1,00,000 మంది స్వామివారిని దర్శించుకుంటారని అంచనా అయితే వేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో అయితే ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, అంటే 2 గంటల సేపు, మళ్ళీ సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు అయితే వాహన సేవలను అయితే మనం అందరు చూడడానికి అయితే ఏర్పాట్లు అయితే భారీగా చేశారండి టీటీడీ వాళ్ళు. ఇక ఈ నెల 8న తిరుపతిలో గరుడ సేవ ఉంది కాబట్టి సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11 వరకు జరుగుతుంది మొత్తానికి ఈ గరుడ సేవ. ఈ గరుడ సేవ వేడుకను 2,00,000 మంది అయితే ప్రత్యక్షంగా వీక్షించేలాగా గ్యాలరీస్ ఉంటాయి కదండి, అక్కడంతా అవైతే ఏర్పాట్లు చేశారు. వారికి అన్న ప్రసాదన వితరణ కూడా సంబంధించి ఏర్పాట్లు అయితే చేశారండి. గరుడ సేవ రోజు దాదాపు 3,50,000 మంది భక్తులు అయితే వస్తారని అంచనా వేస్తున్నారు. తిరుమలలో 6,200 గదులు అయితే ఉన్నాయి. ఆన్లైన్ కోటా తగ్గించి కరెంట్ బుకింగ్ ద్వారా అందిస్తామని అయితే చెప్పారు. అలాగే విఐపీల కోసం అయితే 1,300 గదులు, అవి కలిపి మొత్తం 40,000 మందికి అయితే వసతి కల్పిస్తున్నట్లయితే టీటీడీ చెప్పిందండి. అలాగే తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, ఇంకా ఇతర వసతి గృహాలు అయితే భక్తుల కోసం అందుబాటులో ఉంటాయి. అంటే తిరుపతిలో కింద మనకి ఇంకా తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దరిగొండ వెంగమామ అన్నదాన సత్రంతో పాటు కొండపై పలు ప్రాంతాల్లో అయితే అన్న ప్రసాద కేంద్రాలు అయితే అందుబాటులో ఉంచుతామనేసి ఈవో శ్యామలారావు గారు అయితే చెప్పారు. అలాగే ఈ నెల 8న గరుడ సేవ నాడు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు వెంగమామ అన్నదాన సత్రంలో అందుబాటులో ఉంటాయి. అంటే తెల్లవారి 7 నుంచి నైట్ 1 గంట వరకు కూడా మనకి అన్నదానం సత్రంలో అయితే ఫుడ్ అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి మామూలుగా అయితే ఇంతకుముందు టైమింగ్స్ అయితే వేరేగా ఉండేవి, కానీ ఈ బ్రహ్మోత్సవ సమయంలో మార్నింగ్ 7 నుంచి నైట్ 1 వరకు అన్నదానం అయితే కంటిన్యూగా జరిగే అవకాశం ఉంది. అలాగే సాధారణ రోజుల్లో అయితే 3.5 లక్షల లడ్డూలు అయితే అందుబాటులో ఉంటాయి. బ్రహ్మోత్సవాలు ఉండడంతో మరో 7 లక్షలు అయితే అందుబాటులోకి ఉంచుతామని అయితే చెప్తున్నారు. అలాగే తిరుమలలో ప్రసాదాల పంపిణీకి మరో 11 కౌంటర్లు అయితే ఏర్పాటు చేస్తున్నారండి ఈవో గారు. అలాగే బ్రహ్మోత్సవాల రద్దీ భద్రతా దృష్ట్యా 12 ఏళ్ళలో పిల్లలు అంటే గుర్తించేందుకు వారికి అయితే ట్యాగ్ అయితే వేస్తున్నారు. అంటే 12 ఇయర్స్ లోపు వాళ్ళకైతే టీటీడీ వాళ్ళు ట్యాగ్ అయితే వేస్తున్నారు. తిరుపతిలో 5 ప్రాంతాల్లో అయితే పార్కింగ్ కేంద్రాల దగ్గర ఆర్టీసీ బస్సులు అయితే అందుబాటులో ఉంటాయండి. ఆర్టీసీ బస్సులు రోజుకి 2,000 ట్రిప్పులు, గరుడ సేవ నాడైతే 3,000 ట్రిప్పులు అయితే అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ నెల 8న గరుడ సేవ రోజు 2 ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలు అయితే రాకపోకలు అయితే నిలిపిస్తున్నారు. కాబట్టి ఈ విషయం గమనించుకోండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.